హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. ఈరోజు నేను మా ఇంట్లో ఏం చేస్తున్నాను, గుమ్మగుమ్మలాడే మంచి రుచికరమైన చేపల పులుసు చేస్తున్నానండి. నేనైతే చేపల కూర చాలా సూపర్గా ఉంటుంది. మంచి టేస్టీగా ఉండేందుకు మసాలా గ్రేవీని నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను. చేపలు తింటే ఎన్ని మంచి లాభాలు వస్తాయి. చేపలు తినటం వల్ల కలిగి ఆరోగ్య లాభాలు అనమాట. లాభాలంటే క్యాష్ కాదు, మళ్ళీ ఆరోగ్యానికి సంబంధించిన బెనిఫిట్ మనకి ఎన్ని వస్తాయి. ఎలా చేయాలి చేపల్ని, స్కిన్ అలర్జీ ఉంటుంది కొద్దిమందికి, అలా రాకుండా ఉండాలంటే నేను చేసినట్టుగా చేపల కూర చేయండి, తినండి. చాలా బాగుంటుంది. చేపల వల్ల చాలా మంచి బెనిఫిట్ అనమాట. చాలాసార్లు మనం చేపల కూర చేసుకుని ఉంటాము, కానీ ఇలా కూడా చేయండి. నేనైతే ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి వీడియో ఎలా ఉందో. అలాగే బెల్ సింబల్ని ఆల్ సింబల్ని కూడా క్లిక్ చేసుకోండి. చేపలు శుభ్రపరచడము, వాటిని ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా చేస్తున్నాను కదా, చెప్తున్నాను. చూడండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండి. నాకు అందరి సపోర్టు కావాలి. ఇంతగా ఆడవాళ్ళు ఈ వయసులో కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు, కష్టపడుతున్నారంటే మీ అందరి సపోర్ట్ కోసమే. అందరి సపోర్ట్ ఉంటే మేము చేసే వీడియోలు అందరికీ నోటిఫికేషన్గా వెళ్ళాలి. మాకు సపోర్ట్ కావాలి. మాకు వచ్చింది, మాకు తెలిసింది, తెలిసినవి చెప్తూ వంట చేస్తూ ఇలా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకు ఇలాంటివన్నీ తెలుస్తూనే ఉంటాయి. రండి, మళ్ళీ ఇప్పుడు చేపల కూర ఎలా చేస్తున్నానో చూపిస్తాను. బయట చూడండి ఎలా ఉందో, అంత ముచ్చగా ముసురు కమ్ముకొని ఉంది. మా ఇంటి దగ్గర చూడండి మా రుద్రజడ్డు చెట్టు కళకళలాడిపోతుంది. వర్షాలు తగ్గడం లేదు, చలి ఉంది కదండి, చల్లగా చలి ఉంది. మళ్ళీ చలిలో హీట్ ఎక్కాలంటే చేపల కూరలు, ఎగ్గు కర్రీ, కోడి కూర అంటే చికెన్, బాయిలర్ చికెన్ కాదు, నాటుకోడి కూర అలాంటివి తింటూ ఉండాలి. అందుకని నేను కూడా ఈరోజు చేపలు తెప్పించాను అనమాట. చేపలు తినాలి అనిపించి ఈ గిన్నెలో చూడండి, ముందుగా చింతపండు తీసుకొని కంపల్సరీగా చేపలు చేయాలి అంటే చాలా పులుసు కానీ ఏదైనా సరే చింతపండు కంపల్సరీగా యూజ్ చేయాలి. దానికోసం అయితే చూడండి, చింతపండు శుభ్రంగా కడిగేసి అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ముందుగా మన ఇష్టం అది నానబెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత చూడండి, చేపల కూరకు మసాలా పేస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక చిన్నది మిక్సీ జార్ తీసేసుకున్నాను. ముందుగా దాంట్లో ఒక 4 ఎల్లిపాయలు వేసానండి. తర్వాత వచ్చేసి కొత్తిమీర వేస్తున్నాను. ఎల్లిపాయలు అంటే వెల్లుల్లి, తెల్లగడ్డ ఒక 4-5 రెమ్మలు ఒలిచి అందులో వేసేసాను అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుంది. పేస్ట్ రెడీగా ఉంచుకున్నాం అనుకోండి, తొందరగా బూజు పట్టేసింది కూడా. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. ఏం కట్ చేస్తున్నాను తెలుసా? అల్లం ముక్క కట్ చేస్తున్నాను. మనం చేపలకి కావాల్సినంత, ఇప్పుడు మటన్లోకి చికెన్లోకి అయితే ఎలా అయితే ఎక్కువ వేస్తామో, మనం రోజు చేసే కూరగాయల కన్నా అంతకన్నా అలాగే ఎక్కువ వేయాలన్నమాట. తర్వాత చూడండి, వట్టి కొబ్బరి పౌడర్ ఇంతకు ముందు వీడియోలో చూపించాను నేను. కొబ్బరి పొడి దాన్ని కట్ చేసి కూర్చొని వేలు కోసుకొని కట్ అయిపోయింది నా వేలైతే. అంతగా కష్టపడి చిన్నగా ముక్కలుగా కట్ చేసి దాన్ని మిక్సీ పట్టి రెడీ పెట్టాను. చూసేవాళ్ళు మన ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు చూసింటారు. ఆ కొబ్బరి పౌడరు ఒక స్పూన్ నిండా వేసేసాను. ఇంకా జీలకర్ర వేస్తున్నాను. చూడండి, జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి. కొద్దిగా చిటికెడు వేయించిన మెంతాలు అనమాట. అక్కడ మెంతాలు కూడా తినుమదలేని అప్పుడప్పుడు అలా వేస్తూ ఉంటాను. అందుకని వేయించి మెంతాలు పెట్టుకున్నాను. చిటికెడు మెంతాలు వేశాను. మెంతాల పౌడర్ వేసామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అసలుకి పులుసు వచ్చేసి ఇంకా ఇప్పుడు చేపలు కడగడానికి కావలసిన ఉప్పు తీసుకుంటున్నాను. క్రిస్టల్ ఉప్పు, రాళ్ళ ఉప్పు ఒక ప్లేట్లో ఉప్పు వేసుకుంటున్నాను. చూడండి, ఇంకా చేపల పులుసుకు కావాల్సినటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ రెడీ చేసి పెడుతున్నాను నేను ఇప్పుడే. దానికోసం కూడా ఒక ప్లేట్లో తగినంత ఉప్పు వేశాను.
ఉప్పు తీసుకున్నా కదా, రెండు ఒకసారి వేసి పెడుతున్నాను నేనైతే. ఇంకా కారం పౌడర్ వేస్తున్నా చూడండి. చేపల్లో వేయడానికి కావాల్సిన కారం పౌడర్ వేస్తున్నా అంటున్నా. దేంట్లో వేస్తున్నా, ఒక ప్లేట్లో వేసి రెడీ పెడుతున్నాను నేను. ముందు చేపలకు ముట్టుకోక ముందు వేస్తున్నాను. ఇది చూడండి, హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్. నేను ఇంట్లోనే తయారు చేసిన గరం మసాలా పౌడర్ చూడండి. అది ఒక చిన్న స్పూన్ నిండా వేశాను నేనైతే. సుగంధ పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి పౌడర్ అనమాట అది. ఇప్పుడు పసుపు పౌడర్ వేస్తున్నాను. హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు పొడి వేస్తున్నాను. ఇప్పుడు నేనే మొన్న ప్రిపేర్ చేశాను, ఇంతకు ముందు వీడియోలో కూడా చూసే ఉంటారు ఈ మధ్యన. ధనియాల పౌడర్, మసాలా పౌడర్ చూడండి. మసాలా ధనియాలు రెండు ఒకటే. బాగా మంచిగా వేయించిన వేడివేడి మసాలా పౌడర్ అదైతే. చల్లారిన తర్వాత డబ్బలు ఎత్తిపెట్టాను లేండి, వేడి అంటే వేడిగా లేదు. అవన్నీ అందులో ఒక ప్లేట్లో వేసి పెట్టేశాను అనమాట. అదిగో చూడండి, నేను చేపల్లో వేయలేదు, ఇవన్నీ ఒక ప్లేట్లో వేసి రెడీగా పెట్టేశాను. చింతపండు నానబెట్టి రసం అందులో పెట్టేశాను. అది కూడా రసం పిండుకొని చేపలు ముట్టుకున్న తర్వాత నేను ఇవన్నీ ముట్టుకోనండి, ముట్టుకోకూడదు అని ముందుగా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ప్లేట్లో ఇందాక నేను చేపలు కడగడానికి ఒక ప్లేట్లో రెడీ పెట్టుకుంటున్నాను అన్న కదా, ఇప్పుడు వేస్తున్నా చూడండి. బియ్యం పిండి తీసుకుంటున్నాను చేపలు శుభ్రం చేయడం కోసం అనమాట. బియ్యం పిండి లేకపోతే జొన్న పిండి ఏదైనా సరే. మనకు బియ్యం పిండి ఇంకా ఎక్కువగా దొరుకుతుంది కదండి. ఇంకాస్త ఉప్పు కూడా తీసుకుంటున్నాను చూడండి. మళ్ళీ మనకు రేషన్ షాప్ దొరుకుతాయి కాబట్టి బియ్యం మనకు చౌక కాబట్టి బియ్యం పిండి నేను ఎక్కువ యూజ్ చేస్తాను అన్నమాట ఇలా కడగడానికి. ఇంకొంచెం రాళ్ళ ఉప్పు కూడా తీసుకున్నాను నేనైతే. అవి రెండుతోటి చేపలు శుభ్రం చేస్తాను అనమాట. జొన్నపిండి లేకపోతే బియ్యం పిండి అలా. ఇప్పుడు చూడండి, ఒక ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి, ఈ సైజు ఉల్లిగడ్డని కట్ చేసి రెడీగా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. స్టవ్ పైన గిన్నె కూడా పెట్టేసాను. ఒక గిన్నె కాదు, ఒక డేషా చేపలు మనం వండటానికి ఒక పాత్ర పెట్టేసి అందులో ఆయిల్ కూడా పోసి ఉంచేసాను. ఇప్పుడే నేను చేపలు క్లీన్ చేసిన తర్వాత అంతా మన బాడీ అంతా చేతులు ముట్టుకోకముందే అనమాట నేనైతే ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను నేను. ఇందాక మిక్సీ జార్లో కొన్ని ఐటమ్స్ వేసాను కదా, మసాలా ముద్ద. ఆ ముద్ద వేస్తే ఆ మసాలా పౌడర్ కోసమే, మసాలా ముద్ద పేస్ట్ కోసం అయితే మిక్సీ పడుతున్నాను చూడండి. ఒక చేత్తో మటను, చికెను, ఎగ్గు అలా ముట్టుకొని, చేపలు అన్నీ ముట్టుకొని, ఇంట్లో సామాన్ అంతా ముట్టుకొని నేను అలా చేయను అనమాట. దేవునికి మనం పూజ చేస్తూ ఉంటాము కాబట్టి నేను అన్నీ ముట్టుకోను. ముందుగానే అన్నీ రెడీ చేసి తర్వాత అక్కడ వాటి జోలికి వెళ్తాను అనమాట. ఎందుకంటే మళ్ళీ సబ్బుతో క్లీన్ చేసుకుని అయితే తర్వాత తీసుకోవచ్చు, కానీ ఇంకా ఏం అనవసరం, నేను ముందే చేసి పెడతాను అనమాట రెడీగా అన్నీ. చూడండి, పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ముద్ద వచ్చేసింది చూడండి అంతా కలిపి. ఇందులో పచ్చిమిరపకాయలు వేయకూడదు, టమాటా పండ్లు కూడా వేయకూడదు, అవసరం లేదనమాట. టమాటా పండ్లు వేస్తే తీపిదనం వస్తుంది. చింతపండు మెయిన్ వేసుకోవాల్సింది. ఇప్పుడు చూడండి చేపలు, ఇప్పుడు చేపలు ప్లేట్ మూసి పెట్టాను అనమాట. ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. ఇవి 1/4 కేజీ ఉన్నాయన్నమాట. 1/4 కేజీ అంటే కిలోకు తక్కువ, అర్ధ కేజీకి కొంచెం ఎక్కువ అనమాట. ఇప్పుడు వాళ్ళంతా కట్ చేసి నీట్ చేసి ఇచ్చింటారు వాళ్ళు. మన దగ్గర అమౌంట్ కూడా తీసుకుని ఉంటారు, కానీ అక్కడక్కడ అంతా బ్లడ్ ఉంటుంది, కొంచెం గలీజ్గా ఉంటుంది. అవన్నీ నీట్గా శుభ్రం చేయాలన్నమాట. నేను ఇప్పుడు తీసుకొని బాత్రూమే ఉండేది మాకైతే, బాత్రూమ్ వెళ్ళి క్లీన్ చేసుకొని రావాలి. చూడండి ఈ చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి. ముళ్ళు కూడా అసలు తక్కువ ఉంటుంది అనమాట. మధ్యలో ఒక ముళ్ళు ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటాయి వాటికి అంతే. మధ్యలో ముళ్ళే ఉంటుంది, సైడ్కు చిన్న చిన్నవి అలా ఏమి ఎక్కువగా ఉండవు అనమాట. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. చూడండి, ఇదంతా మొప్పలు అంతా తీసి చూపిస్తున్నారు. వాళ్ళు ముట్టుకోను అని అనుకుంటారేమో చాలామంది. చేపలు అయితే మంచిగా క్లీన్ చేస్తాను నేనైతే. చేపలు ఉన్నంత టేస్ట్ ఇంకేది ఉండదు. హీట్ కావాలి మనకు, చలి అంటే కూడా చేపలు తినాలి, చాలా మంచిది.
ఉల్లిగడ్డలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు చూడండి. ఈ డిష్లో ఆయిల్ వేసి పెట్టేశాను. చేపలు చేయాలంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేయాలి. అందులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది, మటన్ చికెన్ మాదిరి కాకుండా. ఇది ఇందాక నేను వేసి పెట్టుకున్న ప్లేట్లో మసాలా పౌడర్ అన్నీ రెడీగా పెట్టుకున్న మసాలా. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక చాకు తీసుకొని వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చేసాను. చూడండి, పైన చిన్న చిన్నగా ఏమన్నా ముప్పలు అలా ఉంటే వాటిని కొంచెం అలా రుద్దేసి ఆ ఉప్పు పిండి వేసి మంచిగా రుద్ది బాత్రూంలో వేడి తీయొచ్చు, కానీ బాత్రూంలో జీరలేట్ ఉంటుందండి, చిన్నగా ఉంటుంది, కనిపించదు అనమాట. అందుకని శుభ్రంగా కడిగేసి అయితే తెచ్చుకున్నాను. చూడండి అన్నీ. ఇప్పుడు ఇందాక నేను పెట్టుకున్న ప్లేట్లో పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసేస్తున్నాను. ఇప్పుడు అంతా వేసేసి రెడీగా పెట్టాను కదా, అంతా వేసేసాను. ఇప్పుడు ఆ పేస్టు, చింతపండు గుజ్జు అది మొత్తం కూడా వేసేసి రెడీగా పెట్టాను పక్కన. ఇంకా స్టవ్ వెలిగిస్తున్నా. మళ్ళీ మధ్యలో 2 సార్లు ఎందుకు కలపాలి అని ముందుగానే స్టవ్ వెలిగించేసాను. చూడండి, చెయ్యి ఇంకా అంత కలపకముందే రెడీ పెట్టేస్తున్నాను. ఓణి సర్దుకోవడంతోనే సరిపోతుంది. నైట్ వేసుకుంటే ఇదే తిప్పాలి నాకైతే. నైట్ వేసుకున్నాను, వద్దున నేను కనిపించడము అనుకున్నాను, కానీ ఇక పైదాకా అలా షూట్ చేద్దాంలే సెల్ ఫోన్ సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. మొత్తం మసాలా ముద్దనంతా మిక్సీలో ఇదంతా నీట్గా చేపల్లో వేస్తున్నాను. చూడండి, డ్రెస్ వేసుకుంటే ఏమో కానీ నైటీ కదా, నైటీ వేసుకుంటే నైటీతో ఉంది ఆమె వీడియోలో అని మనకు కొంతమంది కామెంట్ చేస్తుంటారు కదండి. అందుకని ఆ ఓణిని సర్దుకోలేక అల్లాడిపోతున్నాను నేనైతే. ఇప్పుడు ఆ పేస్ట్ వేసేసి మంచిగా చింతపండు రసం కూడా మొత్తం అందులో పోసేసాను అనమాట. ఆ చేపలను అయితే శుభ్రంగా కలిపేస్తున్నా. చూడండి, ప్రతి ఒక్క ముక్కకు కూడా ఆ మసాలా అనేది అంతా బాగా పట్టించాలన్నమాట. చింతపండు బాగా పట్టేస్తే కొద్దిమందికి చేపలు తింటే అలర్జీ వస్తుంది కదండి. మంటనైతే సిమ్లో పెట్టేశాను. ఉల్లిగడ్డలు అందులో వేసేసాను. ఇక అవి లైట్గా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. మాడిపోనివ్వకూడదు, వైట్గా ఉండకూడదు. లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించాలి. మెంతాలు వేసాను చూడండి. నేను మసాలా ముద్ద చేసేటప్పుడు ఆ ముద్దలు వేసిన జీలకర్ర, ఆ మెంతాలు, అప్పటికప్పుడు వేసిన ఎల్లిపాయలు, అల్లము, కొత్తిమీర అవన్నీ పేస్ట్ ఆ కొబ్బరితో కలిపి అన్నీ ఉంటుంది కదండి, చాలా రుచి ఉంటుందన్నమాట అసలుకి. కొంతమంది అల్లం కొత్తిమీర వెయ్యము ఎల్లిపాయలు అనుకుంటుంటారు. మా సైడ్ అయితే రాయలసీమ సైడు అన్నీ వేస్తాం చూడండి. మేమైతే జొన్న రొట్టెలు లేకపోతే అన్నంతో తినడానికి చేపలు చాలా బాగుంటాయి. చేపల పులుసు చూడండి, మస్తుగా అన్నీ శుభ్రంగా కలిపి పెట్టాను. ప్రతి ముక్కకి కూడా మసాలా బాగా పట్టించాను నేనైతే. నేను ఎప్పుడు చూసినా ఎక్కువగా ఇలాగే చేపల కూర లేకపోతే చేపల పులుసే చేస్తానండి. ఒక్కొక్కటి కొంచెం వెడల్పున్న గిన్నెలోనే చేయాలి చేపలు చేయాలంటే ఎప్పుడే. కానీ ఆయిల్ బాగా కాగింది, ఉల్లిగడ్డ బాగా మగ్గింది. ఇప్పుడు ఇక ఒక్కొక్కటిగా ఇలా అన్నీ మొత్తం చేపలంతా వెడల్పుగా వేసేసాను చూడండి. మొత్తం అన్నీ వేసేసి ఆ మసాలా మొత్తం కూడా అన్నీ తీసి వేసేస్తున్నాను. ఆ ఊడికి వచ్చిన తంట చూడండి, గ్యాస్ దగ్గరకు వచ్చేస్తుంది. చేతి మీద కూడా అంతా నీళ్ళు వేసుకొని ఆ మసాలా కూడా ఇప్పుడు అంతా మొత్తం పోసేస్తాను నేను ఇప్పుడైతే. నవ్వుని జారిపోతుందో నాకు అదే నవ్వు వస్తుంది సర్దుకుంటుంటే. అది కింద పడిపోతుంది, టెరికాటన్ది కాబట్టి. ఇది కాటన్ అయితే అలాగే ఉంటుంది. మొత్తం మసాలా అంతా తీసి అంతా చింతపండు గుజ్జు అంతా ఒక్కసారి పోసేసాను అనమాట. నేను ఇక స్టవ్ మీద సపరేట్గా వేసేది ఏమి ఉండదు, అంతా పోసి ఒక్కసారి కలిపేసేయాలి. ముందుగానే ఇట్లా తిరువాత వేసేటప్పుడే మనము ఆయిల్లో ఉల్లిగడ్డలో తిరువాత వేసేటప్పుడే చేపలని అప్పుడే చింతపండు కూడా పోసేయాలన్నమాట. ఇంకా ఏం
లేట్ అనేది ఏం ఉండదు. కేవలం ఓన్లీ 10 మినిట్స్ ఉంటే చాలా, అంతే. చేపల కూర బ్రహ్మాండంగా ఉడికిపోతుంది. కొబ్బరి పేస్టు మొత్తం కూడా వేసేసాను కదండి. ఇప్పుడు ఇక చెంచా తీసుకొని బాగా వాటినైతే కలిపేస్తున్నాను నేనైతే. ఇంకా తర్వాత మళ్ళీ కలపడానికి ఛాన్స్ ఉండదన్నమాట. ఛాన్స్ ఉండదంటే అవేమీ ఎక్కడికి వెళ్ళిపోవు. కలపకూడదనమాట. తర్వాత కలపను నేనైతే. మీరు కూడా కలపొద్దండి, తెలిసి ఉంటుంది చాలామందికి. తెలియని వాళ్ళ కోసం అన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనమాట నేనైతే. ఈజీగా చేసుకోవచ్చు ఇలా. చేపలు మాత్రం శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రం చేసుకోవడము మెయిన్ పాయింట్. లేకపోతే చేదు వాసన వస్తుందన్నమాట. మధ్యలో ఏదైనా కొంచెం ఆ బ్లడ్ కానీ పేగులు ఉంటుంది, చిన్న చిన్నవి అతుక్కొని ఉంటాయి ఆ ముళ్ళకు మధ్యలో. అందుకని మొత్తం ఎంత వాటర్ అయితే కావాలో ఆ వాటర్ ఫుల్గా ఇప్పుడే మనము పోసేసుకోవాలన్నమాట. మనకి ఎంతైతే గ్రేవీ కావాలి, గొజ్జు కావాలనుకుంటామో ఆ గ్రేవీకి తగినంత నీళ్ళు అయితే ఇప్పుడే పోసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ పోసే పని ఉండదు చేపలకు. ఇంకా అంత సీన్ కూడా ఉండదు అనమాట వాటికి. ఇంకా తొందరగా ఉడికిపోతాయి అవి. కేవలం 15 నిమిషాలు చాలండి. 10 నిమిషాలు అంటే 10 నిమిషాలు అంతే. కావాల్సినంత నీళ్ళు పోసి మూత పెట్టాను చూడండి. ఆ నీళ్ళు ఉడికేందుకు టైం అంతే, ఒక 2-3 నిమిషాలు అయిపోయింది. మళ్ళీ ప్లేట్ తెరిచి చూస్తున్నాను, ఉడకడం స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇలా చూసి ఇక మళ్ళీ ఒకసారి కొంచెం తిప్పి చేతితోటి అలా క్లాత్ పట్టుకొని ఇంకా మూత పెట్టేసి మంటని మిడిల్గా పెట్టుకోవాలన్నమాట. ఫుల్ ఫస్ట్ ఫుల్ పెట్టేసుకున్నాము, అది ఉడకడం స్టార్ట్ అయింది కదా, మంటను తగ్గించి పెట్టాలన్నమాట. లేకపోతే ఆ గ్రేవీ ఆయిల్ అదంతా మసాలా అంతా పేస్ట్ వచ్చి ప్లేట్ తగులుతుంది, ఒక వేస్ట్ అయిపోతుంది. అయిపోయింది 10 నిమిషాలు అనమాట. ఒక 2 సార్లు మధ్యలో వచ్చి అలా చిన్నగా చూసి కలిపిపోతే చాలంతే, రెడీ అయిపోతుంది ఇంకా చేపల పులుసు అనమాట. పచ్చిమిరపకాయలు వేస్తుంటారు కొద్దిమంది, దాంతో అలర్జీ వస్తుందండి, వెయ్యకండి. అవి అలర్జీ, చేపల అలర్జీనే కాబట్టి 10 నిమిషాలు ఉంటే చాలు, మనకు చేపల కూర రెడీ అయిపోతుంది. అదే నేను చూపిస్తున్నా కూడా అక్కడ. చెప్పాను కదా, టమాటా కూడా వేయకూడదు, అది ఒక తీపి వస్తుంది దాంతో. అదే కొద్దిగా మనం తగినంత మాత్రమే చింతపండు వేసుకోవాలన్నమాట. ఇంకా మంచిగా మసాలాలు, ధనియా పౌడరు, మనం వేసిన గరం మసాలా పౌడరు, దాంతో చేపల పేస్టు, చేపల పులుసు సూపర్గా ఉంటుంది చూడండి. ఎంత ఆయిల్ పోసానో అంతా ఇలా కనిపిస్తుంది. రెడీ అయిపోయింది చూడండి. గుమగుమలాడే చిక్కటి రుచికరమైన చేపల కూర, చేపల పులుసు రెడీ అయిపోయింది. రండి మళ్ళీ భోంచేద్దాం. ఇది మధ్యాహ్నం లంచ్ భోజనానికి కూర్చొని వచ్చారండి. ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసాను అనమాట నేను. అంతే చూడండి, గుమగుమలాడే మంచిగా రుచికరమైన చేపల కూర, అన్నము తినడానికైతే నేను కూర్చుంటున్నాను. మరి ఈరోజు మీరేం భోంచేశారు? మీరు చేపల కూర ఎలా చేసుకుంటారు? కార్తీక మాసము పొద్దునే పూజలు అయిపోయాయి. కార్తీక దీపాలు వెలిగించేసాము వాకిల ముందర, అంతా అయిపోయాయి. తీసి పెట్టేసి నేను చేపల కూర చేసామన్నమాట మధ్యాహ్నం. చూడండి, మనం అలా పక్కన పెట్టేసామంటే అది కాస్త చల్లబడితే ఆ గ్రేవీ అనేది, ఆ మసాలాలు అంతా కండకు బాగా పట్టి కండ అనేది మంచిగా గట్టిపడుతుంది. మనం మధ్యలో చెంచా పట్టి కలపకూడదు, అవి విరిగిపోతాయి. చూడండి, తలకాయ అంటే చాలా ఇష్టం నాకు. తలకాయ వేసుకుంటాను. నాదే ప్లేట్ ఇప్పుడది, నేనే కూర్చుంటున్నాను. చేపల కండ చూడండి, చాలా గట్టిగా మంచిగా ఉంటుంది. చెంచా పట్టి కలిపామనుకోండి పగిలిపోతాయి. అందుకే క్లాత్ పట్టుకొని అలా లైట్గా తిప్పాలని, ఒక తిప్పితే బాగుంటుంది. అన్నము, చేపల కూర. ఇది ఈరోజు మా లంచ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.